Hi students, hearty welcome to Ramu's Spoken English through Telugu Bubblegum Method Part 24. My dear students, ఇక్కడ తెలుగు వాక్యాలను జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మా నాన్న ఒప్పుకున్నాడు. మా నాన్న నన్ను ఒప్పుకున్నాడు. మా నాన్న నన్ను వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మా నాన్న నన్ను ఊరికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మా నాన్న నన్ను మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మా నాన్న నన్ను మా అమ్మమ్మ గారి ఊరికి అభ్యంతరము లేకుండా వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. చూడండి, ఈ వాక్యాలను మీరు ఇప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. ఓకే, మా నాన్న ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్. ఒప్పుకొనుట అంటే అగ్రీడ్ అనొచ్చు, యాక్సెప్టెడ్ అనొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. మా నాన్న ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్. మా నాన్న నన్ను ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ. మా నాన్న నన్ను వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో. మా నాన్న నన్ను ఊరికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో టు ది విలేజ్. మా నాన్న నన్ను మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో టు అవర్ గ్రాండ్ మాస్ విలేజ్. మా నాన్న నన్ను మా అమ్మమ్మ గారి ఊరికి అభ్యంతరము లేకుండా వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. అభ్యంతరము లేకుండా వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో టు అవర్ గ్రాండ్ మాస్ విలేజ్ వితౌట్ అబ్జెక్షన్. అబ్జెక్షన్ అంటే అభ్యంతరము చెప్పడం. వితౌట్ అబ్జెక్షన్ అంటే అభ్యంతరము లేకుండా. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మా నాన్న నన్ను మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళడానికి అభ్యంతరం లేకుండా ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో టు అవర్ గ్రాండ్ మాస్ విలేజ్ వితౌట్ ఎనీ అబ్జెక్షన్ ఆర్ వితౌట్ అబ్జెక్షన్. సో ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా చూడండి. మా నాన్న ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్. మా నాన్న నన్ను ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ. మా నాన్న నన్ను వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో. మా నాన్న నన్ను ఊరికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో టు ది విలేజ్. మా నాన్న నన్ను మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో టు అవర్ గ్రాండ్ మాస్ విలేజ్. మా నాన్న నన్ను మా అమ్మమ్మ గారి ఊరికి అభ్యంతరం లేకుండా వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో టు అవర్ గ్రాండ్ మాస్ విలేజ్ వితౌట్ అబ్జెక్షన్. సో విద్యార్థులు ఇదే మాదిరిగా అర్థం చేసుకోండి. మా నాన్న ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్. మా నాన్న నన్ను ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ. మా నాన్న నన్ను వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో. మా నాన్న నన్ను ఊరికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో టు ది విలేజ్. మా నాన్న నన్ను మా అమ్మమ్మ గారి ఊరికి వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో టు అవర్ గ్రాండ్ మాస్ విలేజ్. మా నాన్న నన్ను మా అమ్మమ్మ గారి ఊరికి అభ్యంతరం లేకుండా వెళ్ళడానికి ఒప్పుకున్నాడు. మై ఫాదర్ యాక్సెప్టెడ్ మీ టు గో టు అవర్ గ్రాండ్ మాస్ విలేజ్ వితౌట్ ఎనీ అబ్జెక్షన్. ఈ విధంగా చెప్పడం మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో ఎనీహౌ మై డియర్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చక్కగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.